ఏ కాలమైనా దోమలు విజృంభిస్తుంటాయి. దీంతో చాలామంది వాటిని తరిమి కొట్టేందుకు రకరకాల మస్కిటో రిపెల్లెంట్లు, మస్కిటో కాయిల్స్ వంటివి యూజ్ చేస్తుంటారు. అయితే అవి దోమల్ని తరిమి కొట్టడం అటుంచితే వాటిలో ఉండే కెమికల్స్ ఆరోగ్యానికి చాలా నష్టం కలిగిస్తాయి. అందుకే న్యాచురల్‌గా దోమల బెడదను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఈ వీడియోలో మనం చూద్దాం. సో, టిప్ నెంబర్ 1, వేప నూనె, కర్పూరము, బిర్యానీ ఆకులు. ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వేప నూనె తీసుకొని అందులో 5-6 కర్పూరం బిళ్ళలు వేసుకొని కరిగించుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బిర్యానీ ఆకులకు పూసి ఆ ఆకులను కాల్చడం ద్వారా వచ్చే పొగకు దోమలు పారిపోతాయి. టిప్ నెంబర్ 2, వేప నూనె, కర్పూరంతో దీపం. కొద్దిగా వేప నూనె తీసుకొని అందులో కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి. దీనిని స్టవ్ పై పెట్టి కరిగించుకోవాలి. ఆ ఆయిల్‌ని ఒక ప్రమిదలోనికి పోసుకొని వత్తిని వేసుకొని దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించడం వల్ల ఆ దీపం వత్తి నుండి వచ్చేటటువంటి పొగను దోమలు తట్టుకోలేక అక్కడ నుండి పారిపోతాయి. నెక్స్ట్ టిప్, కర్పూరము మరియు వేప ఆకుల పొగ. రోజు మస్కిటో కాయిల్స్ వెలిగించే బదులు కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి 15 నిమిషాల పాటు పొగ వేయాలి. ఒకవేళ వేప ఆకులు లేకపోతే కర్పూరంతోనూ పొగ వేసిన దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, నిమ్మకాయ మరియు లవంగాలు. నిమ్మకాయ, లవంగాలను ఉపయోగించి దోమల బాధ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందుకోసం నిమ్మకాయను 2 ముక్కలుగా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలపై లవంగాలను గుచ్చి మంచానికి దగ్గరగా లేదా పడుకున్న చోటుకు దగ్గరగా పెట్టుకుంటే అక్కడ దోమలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, వాము ఆకులతో. చాలామంది ఈ వాము ఆకులను మనం కూరల్లో ఉపయోగిస్తుంటాము. అయితే వీటితో దోమలను కూడా తరిమి కొట్టవచ్చు. ఇందుకోసం పింగాణి పాత్రలో వాము ఆకులను వేసుకొని ఆపై వాటిని కాల్చడం ద్వారా దోమలను తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా వాము ఆకు వాటర్తో కూడా మనము ఈ యొక్క దోమలను తరిమి కొట్టవచ్చు. అది ఎలా అంటే, ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీటిని పోసుకొని స్టవ్ పై మరిగించాలి. ఆపై మరిగేటటువంటి నీటిలో కొన్ని వాము ఆకులను వేయాలి. 5 నిమిషాల తర్వాత ఆ నీటిని చల్లార్చి ఒక బాటిల్లో పోసుకోవాలి. మనం బయటకు వెళ్తున్నప్పుడు ఈ మిశ్రమాన్ని కాళ్ళపై, చేతులపై కొద్దిగా స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే బయట కూడా మనకు దోమలు కుట్టకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి టిప్స్ ఏంటి అంటే, ఇంటి చుట్టూ నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం వేళల్లో దోమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కిటికీలు, తలుపులు వీలైనంత వరకు మూసి ఉంచుకోవాలి. సో, ఇందులో మీకు నచ్చినటువంటి టిప్ లేదా మీరు ఫాలో అయ్యేటటువంటి టిప్ ఏంటో నాకు కామెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.